హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శం మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే పక్కన స్క్రోల్ అవుతుంది చూడండి, చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ మీ ఫేస్బుక్ మెసెంజర్లోకి రండి, మీ పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి. సో నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా. సో 8mm మాలలు అయితే రెడీగా ఉన్నాయి. సో 2-3 డేసే ఉంది కాబట్టి ఎవరైనా కావాలి అంటే వెంటనే పెట్టండి, చాలా అవైలబుల్గా ఉన్నాయి. లేదంటే ఇంకా సీజన్ అయిపోయిన తర్వాత ఎలాగో నేను ఇంకా మీకు టచ్లోకి రాము, అందుబాటులో ఉన్నాం. ఇంకా ఓటింగ్కి వెళ్ళిపోదాం. ఫినాలే వీక్, గ్రాండ్ ఫినాలే వీక్. 4 రోజుల నుంచి ఓటింగ్ తీస్తూనే ఉన్నాం. 3rd డే ఓటింగ్ మిస్ అయింది, కొంచెం పెట్టలేకపోయి. ఇది 4th డే ఓటింగ్. 4th డే ఓటింగ్ నువ్వా నేనా అనే రేంజ్లో వెళ్తుంది. సో మామూలుగా లేదు, పర్సంటేజ్ పెంచుకున్నారు కళ్యాణ్ కానీ తనుజ కానీ. నీదా నాదా టైటిల్ బాగా అసలు చాలామంది వన్ సైడ్ అనుకుంటున్నారు. కొన్ని సైట్స్లో చూసి, కొన్ని సైట్స్లో 42%, 44%, 48% కూడా కళ్యాణ్ వెళ్ళిపోయాడు. అవన్నీ చూసి ఎస్ అబ్బో చాలా తేడా ఉంది తనుజకిను కళ్యాణ్కి అనుకోవద్దు. కేవలం 2% తేడానే వస్తుంది. ఫస్ట్ డే ఓటింగ్ చూసాం మనం, 2% ఓటింగ్ తేడాలో చెప్పుకున్నాం మనం. సో 38-36% ఉండే, తర్వాత 40-38 అయ్యారు. ఇప్పుడు చూడండి 42% ఉన్నాడు కళ్యాణ్ పడాల. అంటే ఆల్మోస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ని అలా అమాంతం పెంచుకున్నాడు. అలాగే తనుజ 40% ఉంది. అంటే అన్అఫీషియల్లో వీళ్ళిద్దరికీ కేవలం 2% మాత్రమే ఓటింగ్ అనేది తేడా ఉంది. అంటే జస్ట్ థింక్, అఫీషియల్లో ఏదైనా జరగచ్చు. మిస్డ్ కాల్ డేటా అనేది ఇక్కడ చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపెట్టబోతుంది ఈసారి. మిస్డ్ కాల్ డేటా కానీ ఓటింగ్ను కానీ ఖచ్చితంగా ఈ సీజన్లో బయట పబ్లిక్కి తెలిసేలాగా చెప్తారు. ఎందుకంటే గొడవలు రాకుండా. తక్కువని మీరు తనుజాకి ఇచ్చేస్తే ఎస్ మీ ముద్దు బిడ్డ ఇచ్చేశారు తనుజాకి టైటిల్ అంటారని ఖచ్చితంగా డెఫినెట్గా ఓటింగ్ బయట పెడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పబ్లిక్ చేస్తారు. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇది సీజన్ 10 ఆల్మోస్ట్ ఓటీటీ కలుపుకుని. సీజన్ 10కి వచ్చిన పబ్లిక్ చేయకపోతే ఓటింగ్ అనేది ఆ నమ్మకం ఫెయిత్ అనేది పోతుంది. మనం ఓటేసిన వాళ్ళం పిచ్చోళ్ళమా అనుకుంటాం. మొన్న చూడండి బర్నీని ఎలిమినేట్ చేశారు. బర్నీ ఆల్మోస్ట్ టాప్లోనే ఉండే, కింద ఎవరున్నారు బాటల్ సుమన్ శెట్టి, డీమాన్ పవన్. కానీ డీమాన్ పవన్ని ఎందుకు ఫినాలేలో పెట్టాలనుకున్నారో మనకు తెలీదు. సో ఫినాలేలో పెట్టారు. సరే అది పక్కన పెడదాం. అంతకుముందు రీతుని కూడా ఇలాగే ఎలిమినేట్ చేశారు. ఆల్మోస్ట్ టాప్లోనే ఉంది రీతు. కానీ బాటంలో ఉన్న సుమన్ శెట్టిని కాపాడదామన్నా, బర్నీని కాపాడదామన్నా, సంజనాని కాపాడదామన్నా, ఎవరిని కాపాడదామన్నా రీతుని ఎలిమినేట్ చేశారు. సరే ఓకే, ఎలిమినేషన్ అంటే అక్కడ వరకు అన్ఫేర్ మొత్తుకుంటారు. బట్ టైటిల్ ఇచ్చే చోట అన్ఫేర్ టైటిల్ ఇస్తే మాత్రం ఒప్పుకోరు. సీజన్ 6లో ఇలాగ అయింది, జంతర్ మంతర్ అయింది. రేవంత్ శ్రీహాన్ అనుకుని క్యాష్ ప్రైజ్ తీసుకుంటానని శ్రీహాన్ అనేయడంతో శ్రీహానికి క్యాష్ ప్రైజ్ ఇచ్చేసి ఎక్కువ క్యాష్ ప్రైజ్ ఇచ్చేసామని మళ్ళీ చేతులు పిసుకుని లేదు శ్రీహాన్కే ఎక్కువ ఓట్లు వచ్చేసే, రేవంత్ కంటే టైటిల్ విన్నర్ యాక్చువల్గా శ్రీహానే, కానీ సూట్ కేసు తీసుకున్నాడు కాబట్టి రేవంత్ ఈజ్ ద విన్నర్ అని డిక్లేర్ చేశారు. సో అక్కడ శ్రీహాన్ కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకున్నాడా అని అనిపించేలాగా, ప్లస్ వచ్చే సీజన్స్లో ఎవరో కూడా ఇలాంటి పిచ్చి పని చేయకుండా ఉండేలాగా ఒక వార్నింగ్ లాగా చెప్పారు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, వాట్ ఎవర్. అది పక్కన పెడితే ఈసారి తనుజ వర్సెస్ కళ్యాణ్ నువ్వా నేనా అన్నట్టు టైటిల్ పోర్ ఉంది కాబట్టి నీకు వస్తుందా కప్పు, నాకు వస్తుందా కప్పు, అసలు ఇద్దరికి టఫ్ ఫైట్ ఉంది కాబట్టి అన్అఫీషియల్ ఓటింగ్లో నేను చాలా ఓట్లు కలెక్ట్ చేశా. కొన్ని చోట్ల ఎలా ఉందంటే 31%, 29% తనుజకు ఉంటే 40% కళ్యాణ్కి ఉంది కొన్ని సైట్స్లో. దాంట్లోకి వెళ్ళిపోయి డిసైడ్ అయిపోయారు అనుకోండి బ్రెయిన్లో 10% ఉంది కదా మూర్తి గారు, 2% అంటారు. సో మన యూట్యూబ్ ఓటింగ్ చూస్తాం, మనమే పోల్ పెట్టాం. మన పోల్లో చూడండి తనుజకు హైయెస్ట్ ఉంది. అలాగే వేరే వాళ్ళ పోల్స్ చూడండి తనుజకు హైయెస్ట్ ఉంది యూట్యూబ్లో. అలాగే మీకు టెలిగ్రామ్ యాప్లో పోలింగ్స్ చూసుకోండి, వెళ్ళి తనుజకు హైయెస్ట్ ఉంది. అక్కడ ప్లాట్ఫామ్ మీద వేసేవాళ్ళు, ఇక్కడ ప్లాట్ఫామ్ మీద వేసేవాళ్ళు, మొత్తం అంతా కూడా చూసుకుని ఒక యావరేజ్ తీసుకుంటాం. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్ వేరు, మీకు వెబ్సైట్ వేరు, హాట్స్టార్ వేరు, ఇలా అనుకుంటే సో అన్అఫీషియల్ ఓటింగ్ అనేది మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు అఫీషియల్ ఓటింగ్ హాట్స్టార్లో వేసేది వేరేలాగా ఉంటుంది. హాట్స్టార్లో ఇక్కడ అయిన వాళ్ళు వెబ్సైట్లో కానీ యూట్యూబ్లో కానీ పోలింగ్లో అయిన వాళ్ళు ఖచ్చితంగా హాట్స్టార్లో వేస్తారు. హాట్స్టార్ యాప్ ఓపెన్ చేస్తారు, ఓట్లోకి వెళ్ళిపోతారు. పైగా మీకు బాగా అలవాటైన ఇండస్ట్రీ తరఫున ఉన్న తనూజ,
సో ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు ఇంకా ఫోన్ తీసి హాట్స్టార్ వాళ్ళ సీరియల్స్ చూడటానికైనా హాట్స్టార్ చూస్తారు. వాళ్ళ సీరియల్ ముందు వచ్చేస్తుంది, ఏది టెలికాస్ట్ కంటే ముందు సీరియల్ వచ్చేస్తుంది. ఆ సీరియల్ చూసుకుంటూ టక్మన్ బిగ్ బాస్లోకి వెళ్ళి ఓటేసిన వేసేస్తారు, అది ఒక అలవాటుగా పెట్టుకుంటారు. సో కాబట్టి అఫీషియల్లో మేబీ తనుజ ఎక్కువ ఉండొచ్చు. సో ఏంటి సార్ మీరు అటు ఇటు చెప్పకండి, ఎవరో విన్నర్ చెప్పేయండి అంటారు. ఆ విన్నర్ ఎవరు అనేది రేపు మాట్లాడుకుందాం. రేపు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్విక్ వీడియోలో కూడా చెప్తాం మీకు ఏం జరిగింది ఏంటి అనేది. మనం క్విక్ వీడియో కూడా మాట్లాడుకుందాం. ఫినాలే క్విక్ వీక్ అని అది ఆ వీడియోలు కూడా వస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అది పక్కన పెడితే మీకు ఇది నువ్వా నేనా అనేది అయితే ఉంది. కళ్యాణ్కి అయితే 42% అయితే ఓటింగ్ అనేది జరిగింది. అలాగే తనూజకి 40%. వీళ్ళిద్దరే 82%, ఆల్మోస్ట్ 100లో 82 ఆక్యుపై చేసుకుంటే మొన్న ముగ్గురు మిగతాది పంచుకున్నారు. ఇమ్మాన్యుయల్కి 2% తగ్గిపోయింది, 10%. అలాగే డీమోన్కి 2% తగ్గిపోయింది, 5% అయిపోయాడు. అలాగే సంజనాకి 3%. అంటే ఇక్కడ వీళ్ళ ఓటు ఇంకా వీళ్ళు గెలవరు అని తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా ఓటు వేసాను అనుకోండి, బాటంలో ఉన్న 3కి అసలు వేసే ప్రసక్తే ఉండదు. టాప్లో ఉన్న ఇద్దరికే వేస్తారు. అంటే డే 3 డే 4 ఓటింగ్ ఎలా జరుగుతుందో చెప్తున్నా. డే 1 డే 2లో కొంచెం వేస్తారు, తెలిసిపోతుంది అక్కడ, అరే వీళ్ళిద్దరిలోనే ఉందిరా టైటిల్ అని చెప్పి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరికి వేస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్, రోజుకి ఒక ఓటే కాబట్టి మనం వేస్తాం, సబ్మిట్ కొడతాం. చాలామంది ఏం చేస్తున్నారంట ఓటేసి డన్ కొట్టట్లే, కింద డన్ కొట్టకపోతే మీ ఓటు వెళ్దు. హాట్స్టార్లో డన్ కొట్టాలి, టిక్ పడుతుంది, టిక్ పడితే వెళ్ళిపోయినట్టు అనుకుంటున్నారు. కింద డన్ కొడితే సబ్మిట్ యువర్ ఓట్ అని మళ్ళీ గ్రీన్ టిక్ వస్తుంది. ఆ తర్వాత అది హైలైట్ అవ్వదు, అన్అవైలబుల్ అవుతుంది. కాబట్టి అక్కడ వరకు ఓటు అనేది వేయాలి. సో హాట్స్టార్లో ఓటింగ్ వేయడం చాలా మందికి వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ తనూజకి అఫీషియల్ ఓటింగ్లో కానీ మిస్డ్ కాల్ డేటాలో కానీ ఏమన్నా హై ఉంటే మాత్రం ఖచ్చితంగా తనూజ టైటిల్ విన్నర్ అయిపోద్ది. ఒకవేళ ఇక్కడ జరిగినట్టే మేబీ అఫీషియల్ ఓటింగ్ కూడా జరిగితే కళ్యాణ్ పడాల టైటిల్ ఎగరేసుకుపోతాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో జవాన్, అక్కడ జై కిసాన్ పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు, ఇక్కడ జై జవాన్ మనోడికి ఇస్తారు, లెవెల్ అయిపోద్ది అన్నట్టు కూడా చేస్తారు. సో అయితే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ నోటీస్ చేసింది ఏంటంటే ఈసారి మేబీ ఏమన్నా కళ్యాణ్కి ఇవ్వకుండా తనూజాకి ఇచ్చినా, లేదంటే తనూజాకి ఇవ్వకుండా కళ్యాణ్కి ఇచ్చినా, లేదా వేరే వాళ్ళని టాప్ 2లో పెట్టినా, కళ్యాణ్ని 3rడ్లో ఎలిమినేట్ చేసి ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనూజ పెట్టారు అనుకోండి సపోజ్. సో అక్కడ మీకు క్యాల్కులేషన్ కోసం ఓటింగ్ అనేది బహిర్గతం చేస్తారు, అంటే బయట పెడతారు. సో ఓటింగ్ అనేది ఎప్పుడైతే పబ్లిక్ చేసి ఇదిగో వీళ్ళకి ఇన్ని ఓట్లు, ఇన్ని లక్షల ఓట్లు, ఇన్ని కోట్ల ఓట్లు వచ్చాయి, సో వీళ్ళల్లో ఈయనకి ఇన్ని లక్షలు వచ్చాయి, టాప్ 1లో ఉన్నారు, టాప్ 2లో ఉన్నారని ఫినాలే ఇంకా జస్ట్ విన్నర్ అనేది డిసైడ్ చేస్తున్నాం అనగా బయట పెట్టినా పెడతారు. సో అది నేను పెడతారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సీజన్స్లో వేరే లాంగ్వేజ్లో అయితే ఇది చేశారు, వర్కౌట్ అయింది, అందరూ చప్పట్లు కొట్టారు. సో ఎక్కడా కూడా ఒక కాంట్రవర్సీ అనేది అవ్వలేదు అక్కడ. సో కాబట్టి మ్యాక్సిమం ఇలా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. మరి మీకెవరు కప్ కొట్టాలి అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. రేపు రివ్యూలో మనం విన్నర్ ఎవరు డిసైడ్ అనేది మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.